ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ఎవరైతే ఆత్మ విషయమై దీనులైతారో వారు మాత్రమే ధన్యులవుతారు. శరీర విషయమై దీనులైన వారు ధన్యులు ఎప్పటికీ కాలేరు. ఎందుకంటే శరీరము ఈ భూలోకానికి సంబంధించింది. ఈ శరీరం మూలంగా మనము దీనులైనా కానీ ఏమీ ప్రయోజనం లేదు. మనము ఆత్మ విషయమై దీనులు కావాలి. అలాంటి వారు ధన్యులు. పరలోక రాజ్యమే వారి గురించి ఉన్నది. పరలోక రాజ్యంలో వారు మాత్రమే ప్రవేశిస్తారు అని ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. కాబట్టి మనము శరీరానుసారంగా జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తూ దీనులము కావాలి. అలా దీనులైన వారు మాత్రమే ధన్యులు. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంను స్వతంత్రించుకోగలరు. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు అని ప్రభువు తన వాక్కు ద్వారా సెలవిచ్చుచున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. యథార్థంగా ఆరాధించు వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధింపవలెను. అలాంటి కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. కాబట్టి దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధింపవలను అని ప్రభువు మనకు సెలవిచ్చుచున్నాడు. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. ఎలా ఆరాధిస్తాము? ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే ఆరాధిస్తాము. అంతేకాని పెదవులతో ఆరాధించే వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. అలాంటి వారిని దేవుడు అంగీకరించడు. కాబట్టి దేవుని మనం ఆరాధించేటప్పుడు యథార్థ హృదయం గలవారమై దేవుని ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనే దేవుని ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని పెదవులతో ఆరాధించే వారిని దేవుడు ఏమాత్రం అంగీకరించాడు. ఈరోజు మనము ఏ విధంగా ఆలయానికి వెళ్ళి మనం ఆరాధిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మనము స్తుతిస్తాము, ఆరాధిస్తాము, గణపరుస్తాము, సేవిస్తాము. అంతేకాదు యథార్థ హృదయం గల వారమై దేవుని సత్యముతోనూ ఆత్మతోనూ మనం ఆరాధిస్తాము. అలా ఆరాధించే వాళ్ళు దేవునికి కావాలి. అంతేకాని పెదవులతో మాత్రం ఆరాధించే వాళ్ళు మనసు ఎట్టో పెట్టి, తలంపులు ఆలోచనలు ఎట్టో పెట్టి, మనసంతా ఏదో దానిపైన ధ్యాస ఉంచి దేవుని ఆరాధించే వాళ్ళు అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. దేవుణ్ణి మనం ఆరాధించాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పూర్ణ బలంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ఆరాధించాలి. అలాంటి వారి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మనమందరం అట్టివారం కావాలని, ఆ విధంగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక మనము కూడా ఆత్మానుసారంగానే మనము ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలి. యథార్థ హృదయం గల వారమై ఆరాధించాలి. దేవుని సేవించాలి, స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. మనము శరీర సంబంధులము కాము, ఆత్మ సంబంధులము. కాబట్టి ఆ ఆత్మతో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థ హృదయం గల వారమై మనము దేవుని సేవించాలి, ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో చూస్తే చాలామంది మందిరానికి వెళ్తారు, కానీ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించరు. పెదవులతో మాత్రమే ఆయన్ను గణపరుస్తారు, స్తుతిస్తారు, సేవిస్తారు. అట్టి ఆరాధన దేవునికి ఏమాత్రము అంగీకారము కాదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే అటువంటి కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నదని ప్రభువు మనకు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి
మనము యథార్థముగా దేవుని ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో అదే విధంగా మనము ఆరాధించాలి, సేవించాలి, గణపరచాలి. ఓన్లీ పెదవులతో ఆరాధించడము, స్తుతించడము, గణపరచడం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అట్టివారి ఆరాధన కూడా దేవుడు ఏమాత్రము అంగీకరించడు. కాబట్టి శరీరానుసారంగా మనము ఆరాధించకూడదు, ఆత్మానుసారంగా మనము ఆరాధించాలి. దేవుని మనము గణపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి. కాబట్టి అటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించాలి, సేవించాలి. ఇట్టి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి అలాంటి వారి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను.